బాగుండరా? మీ దయ మేము కూడా బాగుండాము, అందరు బాగుండాలని కోరుకుంటాము అల్లాతో. అదే వేడుకుంటున్నాను నేను. ఇది కర్రీ ఎట్లా చేస్తారో చూపిస్తాను చూడండి. ఉల్లిగడ్డలది ఇది కర్రీ చేస్తాను. 2 టమాటాలు, మిర్చి, కొత్తిమీర, శనగపప్పు, దానికి సరిపోయినంత మసాలాలు వేసుకోవాలి. పప్పు నేను నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. లేదైనా కుక్కర్లో ఉడికించుకోవచ్చు మీకు టైం లేకుంటే. మసాలాలు సరిపోయినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం పేస్టు, చెక్క యాలకులు పొడి, ఆయిల్ నేను చూపిస్తాను చూడండి. సాయిబులా వంటలకి ఫాలో కాండి, లైక్ కొట్టండి. మీరంతా చూసి ఏం వంట కావాలి మీకు, ఏది కావాలని మీరు చెప్తే చేసి చూపిస్తాను. నేను కట్ చేసుకున్న మిర్చి వేసిన, కొత్తిమీర, మెంతం కూర వేసిన, దీంట్లో వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను చూడండి. చేయలేదు నేను. ఇవి వాష్ చేసుకొని ఇట్లా అన్నీ తీసేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డతో సహా కోసిన నేను శనగపప్పు వేస్తున్నాను. దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను 2 వేసిన. ధనియాల పొడి 1 స్పూన్, కారం 1 సగం వేస్తాను నేను. కారం, ఉప్పు దానికి సరిపోయినంత వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్, అల్లం పేస్ట్ 1 స్పూన్, చెక్క యాలకులు మసాలా కొద్దిగా, చపాతీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, కర్రీ జొన్న రొట్టెలో తినొచ్చు. బాగుంటుంది ఈ కర్రీ. నేను చేసినట్లా చేసి చూడండి, మీరు చేసుకొని తినండి, బాగుంటుంది ఇది కర్రీ. మొత్తం వేసిన మసాలాలు కొంచెం ఇట్లా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళు వస్తాయి కదా, ఇంకా మనం నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఒక 2 సీటీలు పెట్టుకుంటే అయిపోయా ఉడికి. ఎందుకంటే బ్యాళ్ళు వేసినాము కదా, ఉడుకుతుంది. కొద్దిగా వేసుకోవాలి నీళ్ళు దీనికి సరిపోయినంత. మూత పెట్టేస్తా. ఐదు నిమిషాల్లో అయిపోతుంది. మంట మీడియం పెట్టినా నేను, పెద్దగలే చిన్నగలే. నిమిషాల్లో ఉడికిపోయింది.
దీంట్లో కొంచెం కొబ్బరి అయినా వేసుకోవచ్చు, నేను వేయలేదు. వేసుకోవాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కొద్దిగా వేసుకోవాలి కొబ్బరి, టేస్ట్ బాగుంటుంది. మనం మటన్ కర్రీ చేసుకున్నట్ల టేస్ట్ ఉంటుంది ఇది. మీరు నేను చేసినట్లా చేసుకొని తిని చూడండి. తిన్నాక అవునమ్మా బాగా చేశారు, బాగా టేస్ట్ ఉంది అంటారు మీరే. చిన్న మంట పైన పెట్టుకుంటే కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది, టేస్ట్ బాగుంటుంది. 5 నిమిషాలు పెట్టాలి, 5 నిమిషాలు లేకుండా 2 నిమిషాలు పెట్టినా చాలు.